శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. బి అనే వ్యక్తి ద్వారా మీకు జరగబోయేది ఇదే. కుంభరాశి వారు ఒకటి గుర్తుంచుకోండి, మీ జీవితంలో ఇప్పుడే అత్యంత శక్తివంతమైన విధి మార్పు మొదలైందండి. ఎవరికీ తెలియకుండా, ఎటువంటి శబ్దము లేకుండా మీ ఆత్మస్థాయిలో జరుగుతున్న ఈ మార్పు మీ గతాన్ని ముగించి ఒక కొత్త జీవితానికి తలుపులు తెరవబోతుందండి. ముఖ్యంగా మే 14, 15, 16, 17 మరియు 18వ తేదీల్లో ఒక వింతైన అనుభవం మీకు ఎదురు కాబోతుంది. మీ ఇంట్లో ఒక రహస్య శక్తి తిరుగుతుంది. ఆ శక్తి మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి, మిమ్మల్ని కాపాడడానికి. మీరు ఒంటరిగా ఉన్నామని అనుకున్న ప్రతి క్షణంలోనూ ఆ శక్తి మిమ్మల్ని గమనిస్తుంది, మీకు దారి చూపిస్తుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎందుకు ఇన్ని ఆలస్యాలు అయ్యాయో, జరిగాయో, ఎందుకు నమ్మిన వాళ్లే మీకు దూరమయ్యారో, మీరు అందరికీ మంచి చేసినా మీకు ఎందుకు బాధలే ఎదురయ్యాయో, వీటన్నిటికీ కూడా సమాధానం దొరికే సమయం అయితే వచ్చేసిందండి. ముఖ్యంగా బి అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోనికి అడుగు పెట్టబోతున్నారండి. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట, చూపించే ఒక దారి మీ జీవితాన్ని పూర్తిగా తిప్పేసే శక్తి కలిగి ఉంటుంది. అసలు ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వస్తున్నాడు అనే నిజం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారనమాట. ఈ వీడియో చూస్తున్నంతసేపు కూడా ఒక ప్రశాంతమైన చోట కూర్చుని మనసు శాంతంగా ఉంచుకుని ఒంటరిగా వినండి. ఇది సాధారణ జ్యోతిష్యం కాదండి, మీ జీవితాన్ని మార్చగల సమాచారం అండి. ఈ వీడియో చూసే ముందు ఒకసారి జై హనుమాన్ అని చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. దీనివల్ల మీలాంటి మరికొంతమంది కుంభరాశి వారికి ఈ విషయం రీచ్ అవుతుందండి. మాకు కూడా ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అసలు నిజాలు ఆఖరిలోనే ఉన్నాయండి. కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశికి చెందినవారు. 11వ ఇల్లు అంటేనే జ్యోతిష శాస్త్రంలో లాభస్థానం. అంటే మీరు పడే ప్రతి కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుందండి. మీ రాశి అధిపతి శని భగవానుడు కావడం వల్ల మీ జీవితంలో పూర్తిగా కర్మ సిద్ధాంతం మీద నడుస్తుంది. ఉదాహరణకు, మీరు గతంలో ఎవరికైనా రూపాయి సహాయం చేసి ఉంటే ఇప్పుడు మీకు అత్యవసరమైన సమయంలో 10 రూపాయల సహాయం అడగకుండానే అందుతుంది. అదే సమయంలో మిమ్మల్ని నమ్మి మోసం చేసిన వారు, మీ మంచితనాన్ని వాడుకున్నవారు ఇప్పుడు శనిదేవుని శిక్షకు గురవుతారండి. కుంభరాశి వారు జన్మ స్వభావం గురించి చెప్పాలంటే కనుక మీరు దేవతల కృపతో జన్మించిన గొప్ప ఆత్మలండి. కుంభరాశిలో పుట్టిన ప్రతి వ్యక్తి సాధారణ మనిషి కాదు. మీ జన్మతోనే ఒక ప్రత్యేకమైన దైవ అనుగ్రహం మీద తోడుంటుందండి. ఇది ఇతర రాశుల వారికి ఉన్నట్టుగా బయటకు వెంటనే కనిపించదు. కానీ లోతుగా గమనిస్తే మీ జీవితమంతా ఒక అదృశ్య శక్తి చేత నడిపించబడుతున్నట్టుగా మీకే అనిపిస్తుందండి. అనవసరమైన కష్టాలు, అర్థం కాని బాధలు మీరు ఎన్నో అనుభవించి ఉంటారు. అయినా సరే మీరు పూర్తిగా కూలిపోయే పరిస్థితి, ప్రతి పరిస్థితుల్లోనూ ఎవరో ఒకరు రావడం, లేదంటే ఏదో ఒక సంఘటన జరిగి మిమ్మల్ని కాపాడడం మీరు చూసే ఉంటారు. ఇదే ధర్మం అండి, ఇదే దైవ కృప అంటే కూడా. అందుకే కుంభరాశి వారు ఎన్ని తప్పులు చేసినా, ఎంత దూరం వెళ్ళినా చివరకు ధర్మ మార్గానికి, దైవ చింతనకే తిరిగి వస్తారండి. మీరు లోపల చాలా నిజాయితీ గలవారు. బయటికి కొంచెం కోపంగా, నిర్లక్ష్యంగా కనిపించినా మీ మనసులో మాత్రం ఎప్పుడూ పవిత్రంగానే ఆలోచిస్తారు. మీ జీవితంలో ఒక విచిత్రమైన లక్షణం కూడా ఉంటుందండి. మీరు ఇతరులకు ఎప్పుడు మేలు చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ అదే సమయంలో మీ మంచితనాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తారు. ఆ సమయంలో మీరు మౌనంగా బాధపడతారు. కానీ గుర్తుంచుకోండి, ఆ మౌనమే ఒకరోజు మీ ఆయుధంగా మారుతుందండి. దేవతల కృప అంటే కేవలం సంపద, సుఖం మాత్రమే కాదండి. సరైన సమయంలో మీకు దారి తప్పకుండా సరైన మార్గం చూపించడమే అసలైన కృప. మీరు ఏ పని చేసినా ఫలితం కొంచెం ఆలస్యంగా రావచ్చు, కానీ అది వచ్చినప్పుడు మాత్రం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందండి. మీరు చిన్న చిన్న అవకాశాల కోసం పుట్టలేదండి, ఒక పెద్ద మార్పు కోసం, ఒక గొప్ప అనుభవం కోసం ఈ రాశిలో జన్మించారు. అందుకే మీ జీవితం మొదట్లో కష్టాల మధ్యలో గందరగోళం ఉన్నా చివరికి మాత్రం అద్భుతమైన స్థిరత్వం లభిస్తుందండి. ముఖ్యంగా ఈ మే 14 నుంచి 18 తేదీల మధ్య మీకు ఎదురయ్యే పరిస్థితులు ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాల వెనుక ఉన్న రహస్యాన్ని మీకు అర్థమయ్యేలాగా చేస్తాయండి. మీరు అనుభవించిన కష్టాలు సాధారణమైనవి కావు. వేరే వాళ్ళు అయితే చిన్న సమస్యలకే కృంగిపోయేవారు, కానీ మీరు పెద్ద దెబ్బలను కూడా మౌనంగా భరించారు. ఎందుకో నాకే ఇలా జరుగుతుంది అని మీరు ఎన్నోసార్లు దేవుడిని ప్రశ్నించే ఉంటారు. నిజానికి ఆ కష్టాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాలేదండి, అది ఒక శిక్షణ. బంగారాన్ని అగ్గిలో పెట్టినప్పుడు అది మెరిసేలాగా మీ ఆత్మను మరింత బలంగా చేయడానికి ఆ కష్టాలు వచ్చాయన్నమాట. ఈ క్రమంలో మీలో ఒక అంతర్గత బలం పెరిగిందండి. ప్రపంచంతో సంబంధం లేకుండా ఒంటరిగా నిలబడగలిగే శక్తిని కూడా మీరు సంపాదించుకున్నారు. ఆ శక్తి ఇప్పుడు మిమ్మల్ని విజయం వైపు నడిపించబోతుంది. ముఖ్యంగా ఈ 5 రోజుల్లో మీరు గమనించాల్సింది ఏంటి అంటే కనుక, గాలితత్వ రాశి అయిన కుంభరాశి వారికి అకస్మాత్తుగా ధనలాభం, లేదంటే ఒక పెద్ద బాధ్యత వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. శని భగవానుడు వెళ్తూ మీకు ఇచ్చే కానుక స్థిరత్వం. ఎన్నాళ్ళు గాలిలో దీపంలాగా ఉన్న మీ జీవితం ఇప్పుడు ఒక గమ్యానికి చేరుకుంటుంది. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ మనుషులు ఆటోమేటిక్గా మీ జీవితం నుంచి తప్పించుకుంటారండి.
బి అనే వ్యక్తి మీకు దగ్గరగా వచ్చినప్పుడు లేదా ఆ అక్షరంతో మొదలయ్యే వార్త మీకు చేరినప్పుడు అది దేవుడు పంపిన సంకేతం అని నమ్మి అడుగు ముందుకు వేయండి. శత్రువుల గురించి ఆలోచించడం మానేసి మీ లక్ష్యం మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే కాలచక్రం ఇప్పుడు మీకు అనుకూలంగా తిరుగుతుంది. మీరు ఎంత నిజాయితీగా ఉంటే ఆ అదృశ్య శక్తి మీకు అంత గొప్పగా తోడ్పడుతుంది. ఇలాంటి అంతర్గత బలం అందరికీ జీవితాంతం రాదండి, కానీ కుంభరాశి వారికి అది ఒక వరం. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం, ముఖ్యమైన రహస్యం ఏంటంటే, మీ జీవితంలో ఎదురైన కష్టాలు కేవలం మీవి మాత్రమే కాదు, ఇవి ఇతరుల పాపాల వల్ల కూడా వచ్చాయండి. మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ మంచితనాన్ని చూసి ఓర్వలేక అసూయతో లోపల నెగటివ్ ఆలోచనలు పెంచుకున్నారండి. మీ వెనుక చెడుగా మాట్లాడారు, మీ ఎదుగుదలను ఎలాగైనా ఆపాలని రకరకాలుగా ప్రయత్నించారు. కానీ కుంభరాశి వారికి దేవతల రక్షణ కవచం ఎప్పుడూ ఉంటుందండి. అందుకే వారి కుయుక్తులు ప్రయత్నాలు మీ మీద పూర్తిగా ఫలించలేదు. కాకపోతే ఆ నెగటివ్ శక్తి ప్రభావం వల్ల మీ పనుల్లో ఆలస్యం రావడం, అడ్డంకులు ఎదురవ్వడం మాత్రం జరిగాయి. కానీ ఇప్పుడు ఆ ప్రభావం తగ్గే దశ అయితే వచ్చేసిందండి. మే 14 నుంచి 18 తేదీల మధ్య ఆ మార్పును మీరు గమనిస్తారు. మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్క ఒకరోజు మీకు అదృష్టంగా మారుతుందండి. ఇప్పటి వరకు మీరు కోల్పోయిన ప్రతిదీ రాబోయే ఒక పెద్ద లాభానికి మీరు చెల్లించిన ముందస్తు బలి మాత్రమేనండి. ఈ కష్టాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం మిమ్మల్ని ఆపడం కాదండి, మిమ్మల్ని సరైన సమయంలో ఒక అత్యున్నత స్థాయికి చేర్చడం. ఆ సమయం ఇప్పుడు చాలా దగ్గరలో పడిందండి. ఇక మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న ఆ అదృశ్య శక్తి గురించి చెప్పాలి. ఇది చాలా మందికి నమ్మశక్యం కాకపోవచ్చు, కానీ కుంభరాశి వారి ఇంట్లో ఒక అదృశ్య శక్తి ఎప్పుడు కాపలా ఉంటుందండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో గమనిస్తున్నట్టు అనిపించినా, అకస్మాత్తుగా ఏదో ఒక ఆలోచన మెరుపులాగా మెరిసిన, కలలో కొన్ని సంకేతాలు కనిపించినా, ఇవన్నీ కూడా ఆ శక్తి ఉనికిని నిదర్శనాలన్నమాట. ఈ శక్తి మిమ్మల్ని భయపెట్టడానికి లేదండి, మిమ్మల్ని రక్షించడానికి ఉంది. ఇది మీ పితృదేవతల శక్తి కావచ్చు, లేదంటే గత జన్మలో మీరు చేసిన పుణ్యఫలం కావచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారికి పితృ రుణం, దైవ సంబంధం చాలా బలంగా ఉంటాయండి. మీరు ఎప్పుడైనా గమనించారా, ఏదైనా పెద్ద ప్రమాదం నుంచి చివరి నిమిషంలో త్రుట్లు తప్పించుకోవడం కానీ, తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏదో ఒక పరిష్కారం దొరకడం కానీ, ఇవన్నీ కూడా ఆ శక్తి చేస్తున్న పనులేనండి. కానీ ఎప్పుడైనా మీరు ఆ శక్తిని నిర్లక్ష్యం చేస్తే మీలో అసహనం పెరుగుతుందండి. ఇటీవల మీ ఇంట్లో వాతావరణం ఏమైనా మారిందా? చిన్న విషయాలకే టెన్షన్ పడుతున్నారా? రాత్రి వేళ నిద్ర పట్టకపోవడం లేదా అకస్మాత్తుగా మేల్కొనడం జరుగుతూ ఉందా? ఇవన్నీ కూడా ఆ శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తున్న సంకేతాలండి. ఆ శక్తి మీ నుంచి ఒకటే కోరుకుంటుంది, అది గౌరవం అండి. మీ ఇంట్లో దైవ నామస్మరణ చేయటం, పెద్దలను స్మరించుకోవడం, నోటి దురుసు తగ్గించుకోవడం మొదలు పెడితే ఆ శక్తి మరింత బలంగా మీకు తోడుగా నిలుస్తుంది. అప్పుడు మీ ఇంట్లోకి అడుగుపెట్టే ప్రతి వ్యక్తి మీకు మంచే చేస్తాడండి. ఇది కేవలం నమ్మకం కాదండి, కుంభరాశి వారి జీవితంలో ఎన్నోసార్లు రుజువైన సత్యం. అయితే ఆ శక్తి మీకు శత్రువా లేదంటే రక్షకుడా అనే సందేహం చాలా మందిలో ఉంటుందండి. ఈ శక్తి నిజంగా మంచిదేనా, లేదంటే ఏదైనా నెగటివ్ ప్రభావమా అని స్పష్టంగా చెప్పాలి అంటే, కుంభరాశి వారి ఇంట్లో ఉన్న ఈ శక్తి మీ శత్రువు కాదండి. కానీ మీరు చేసే పనుల మీద ఆధారపడి అది ఒక రక్షకుడిగా లేదంటే ఒక మౌన సాక్షిగా మారుతుంది. మీరు ఎప్పుడైనా తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ శక్తి అడ్డంకులు సృష్టిస్తుంది. అప్పుడు మీకు అనిపిస్తుంది, ఎందుకు ప్రతిదీ నా కళ్ళ ముందే ఇలా ఆగిపోతుంది అని. నిజానికి అది మిమ్మల్ని కాపాడడానికి చేసిన ప్రయత్నం అండి. అదే మీరు సరైన మార్గంలో ఉన్నప్పుడు మాత్రం ఆ శక్తే మీ అదృష్టపు తలుపు కూడా తెరుస్తుందండి. ఈ శక్తి మీ జీవితం నుంచి కొందరిని దూరం చేస్తుంది. ఆ సమయంలో మీరు చాలా బాధపడతారు కూడా. కానీ తర్వాత కాలంలో మీకు అర్థమవుతుంది, ఆ వ్యక్తులు మీ జీవితంలో ఉంటే మీకు ఇంక పెద్ద నష్టం జరిగేదని. అలాగే ఈ శక్తి అకస్మాత్తుగా కొందరిని మీ జీవితంలోనికి తీసుకువస్తుంది. వారి ద్వారానే మీ తలరాత మారబోతుంది అని. ఒకవేళ ఎవరి మాటలైనా మీకు అసహనంగా అనిపిస్తున్నాయా, అయితే అది ఆ శక్తి మీకు ఇస్తున్న ముందస్తు సంకేతం అన్నమాట. ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలో, ఎవరి మాట నమ్మాలో మీకు లోపలే అంతరాత్మ చెబుతూ ఉంటుంది. ఆ అదృశ్య శక్తిని మీరు శత్రువుగా భావిస్తే జీవితం భారంగా అనిపిస్తుందండి. అదే రక్షకుడుగా నమ్మితే అద్భుతాలు జరుగుతాయండి. ఇక కుంభరాశి వారి జీవితంలో ఒక ప్రత్యేక అక్షరం పేరు మొదలయ్యే వ్యక్తి పాత్ర ఇప్పుడు అత్యంత కీలకంగా మారబోతుంది. అదే బి అనే అక్షరం. ఈ బి అనే అక్షరం ఈ వ్యక్తి మీ జీవితంలో చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నారండి. ఈ వ్యక్తి మీకు కొత్తవాడు కావచ్చు, లేదంటే ఇప్పటికే పరిచయం ఉన్నవాడైనా కావచ్చు. కానీ ఇప్పటి వరకు మీరు అతన్ని ఆ క్షణంలో ఆ కోణంలో చూసి ఉండరు. ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక ముఖ్యమైన సమాచారం, ఒక గొప్ప అవకాశము, లేదంటే ఒక చేదు నిజం బయటపడబోతుందండి. ఆ విషయం విన్నప్పుడు మీకు మొదట ఆశ్చర్యం కలగవచ్చు, కొంత భయం కూడా వేయవచ్చు. కానీ చివరకు అదే మీ జీవితాన్ని సరైన దారిలో పెట్టే మార్గదర్శకంగా మారుతుందండి. ఇక మీరు అడిగిన ఆ బి అనే అక్షరం కలిగిన వ్యక్తి గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలి అంటే, ఈ మే నెలలో కుంభరాశి వారికి ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల ద్వారా విధి కీలకమైన మార్పులు చూపిస్తుందండి. ఇక్కడ బి అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదండి, అది ఒక సంకేతం. ఉదాహరణకు మీ వ్యాపారంలో ఒక కొత్త పార్ట్నర్ రావచ్చు,
అంటే బిజినెస్ మ్యాన్, లేదా మీ పాత స్నేహితుడు పేరులో భాస్కర్ లాంటి పేర్లు ఉన్నవాళ్ళు కానీ, లేదంటే అకస్మాత్తుగా ఫోన్ చేసి మీకు ఒక కొత్త దారి చూపించవచ్చు. ఈ వ్యక్తి మీ ఇంట్లోనే ఉన్నవాళ్ళు కావచ్చు, లేదంటే బయట వారైనా కావచ్చు. ఒకవేళ బి అక్షరం పేరులో లేకపోయినా వారు చేసే పనిలో ఆ అక్షరం ఉండొచ్చు. ఉదాహరణకు బ్యాంక్ మేనేజర్, లేదంటే బంధువు. ఈ వ్యక్తి చెప్పే మాటలు మొదట మీకు విమర్శలాగా అనిపించవచ్చు, కానీ అందులోనే మీ విజయ రహస్యం ఉంటుందండి. వారి ద్వారా మీకు ఒక శుభవార్త అందుతుంది, లేదంటే మీరు ఎన్నాళ్ళుగా వెతుకుతున్న సమస్య పరిష్కారం కూడా లభిస్తుందన్నమాట. ముఖ్యంగా మే 14 నుంచి 18 తేదీల మధ్య ఈ వ్యక్తి రాక, లేదంటే అతని నుంచి వచ్చే సమాచారం యాదృచ్ఛికం కాదండి. మీ జీవితంలో ఇప్పుడే రావాల్సిన అవసరం ఉంది కాబట్టే ఆ విధి పంపుతుంది. మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఆ వ్యక్తి మాట మీ చెవిలో పడాలి, లేదంటే మీరు మళ్ళీ పాత తప్పే చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ బి అక్షరం గల వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడానికి రాడు, మీకు కఠినమైన నిజాన్ని చెప్పడానికి వస్తాడు. ఆ నిజం మొదట చేదుగా అనిపించినా మీ భవిష్యత్తుకు అదే శ్రీరామ రక్ష అన్నమాట. ఇక ఆ బి అనే వ్యక్తి చెప్పే నిజం మీకు మొదట కొంత చేదుగా అనిపించిన దీర్ఘకాలంలో మాత్రం మీకు చాలా మేలు చేస్తుందండి. అందుకే ఈ వ్యక్తి మాటలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఆ వ్యక్తి మీ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచే మీ ఇంటి వాతావరణం మారిపోతుంది. మీ మనసులో ఎన్నాళ్లుగా ఉన్న గందరగోళం తగ్గిపోతుంది. మీరు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు అనుభవించారో, ఎందుకు అనుభవించారో వాటన్నిటికీ కూడా ఒక అర్థం అనేది దొరుకుతుందన్నమాట. కుంభరాశి వారి జీవితంలో ఇది చాలా అరుదుగా వచ్చే గొప్ప సంఘటన. ఈ అవకాశాన్ని మీరు సరిగ్గా గుర్తిస్తే మీ జీవితంలో ఇక్కడ నుంచి ఒక కొత్త మలుపు అయితే తిరగబోతుందండి. అసలు ఆ వ్యక్తి ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అని మీరు అడిగితే దానికి కారణం కాలచక్రం ఇచ్చే సంకేతం అన్నమాట. మీ జీవితంలో కొన్ని సంఘటనలు చాలా ఆలస్యంగా జరుగుతున్నట్టు మీకు అనిపించవచ్చు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు ఎందుకు మొదలవుతుందనే సందేహం మీలో ఉండవచ్చు. కానీ కుంభరాశి వారికి సమయం చాలా ముఖ్యమండి. ఏది ముందు జరిగినా నష్టమే, ఏది మరీ ఆలస్యమైనా బాధే. అందుకే ప్రతిదీ ఒక నిర్దిష్టమైన సమయంలోనే జరగాలని విధి నిర్ణయిస్తూ ఉంటుంది. అయితే ఈ బి అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ఇప్పుడే రావడానికి కారణం మీరు ఇప్పుడు మానసికంగా సిద్ధం అవ్వడమే అండి. ఇదే వ్యక్తి కొన్నేళ్ల క్రితం వచ్చి ఉంటే మీరు వినే స్థితిలో కూడా ఉండేవారు కాదు. అప్పట్లో మీలో ఆవేశం, కోపం, తొందరపాటు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు మీరు మౌనంగా ఆలోచించే స్థాయికి వచ్చారు. దీనికి తోడు మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే మలుపు దగ్గరకు మీరు చేరుకున్నారు. కాబట్టి మీరు తీసుకునే ఆ నిర్ణయం సరైనదా కాదా అన్నదే మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. దేవుడు ఎప్పుడు నేరుగా వచ్చి చెప్పడండి. ఇలా ఒక వ్యక్తి రూపంలోనో, ఒక మాట రూపంలోనో సంకేతాన్ని పంపిస్తాడు. అదే ఈ వ్యక్తి. ఇటీవల మీ మనసులో ఒక ప్రశ్న మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది కదండి. ముందుకు వెళ్ళాలా, లేదంటే ఇక్కడే ఆగిపోవాలా అని. ఆ సందేహానికి సమాధానం చెప్పడానికే ఈ వ్యక్తి వస్తున్నారు. అతని మాటలు పైకి సాధారణంగా అనిపించినా లోతుగా ఆలోచిస్తే అవే మీకు దారి చూపిస్తాయండి. ఈ సమయం దాటిపోతే మళ్ళీ చాలా ఆలస్యం అయిపోతుంది. అందుకే కాలం మీకు ఒక చివరి హెచ్చరికలాగా ఆ వ్యక్తిని పంపిస్తుంది. ముఖ్యంగా ఈ మే 16వ తేదీన విధి మీకు మీ జీవితం నెమ్మదిగా తెరుచుకునే రోజు అనమాట. బయట ఎటువంటి హడావిడి కనిపించకపోయినా మీ లోపల ఒక తలుపు తెరుచుకుంటుందండి. మీరు గమనించకపోయినా మీ జీవితం ఉన్నట్టుండి దిశ మారుతుంది. ఇప్పటి వరకు మీరు పట్టుకుని వేలాడుతున్న తప్పుడు దారి అని, లేదంటే అది అవసరం లేని భారం అని మీకు ఆ రోజే స్పష్టంగా అర్థమవుతుందండి. ఆ ఒక్క రోజును వదిలేయడమే విధి మార్పుకు మొదటి అడగండి. ఆ రోజు మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. జనం మధ్య ఉన్న మీ మనసు లోపలికి వెళ్ళిపోతుంది. ఇది చాలా మంచిదండి. ఎందుకంటే ఆ రోజు మీ ఆత్మ మీతో మాట్లాడుతుంది కాబట్టి. ఆ మాటను మీరు వినగలిగితే మీ జీవితంలో జరగబోయే ఒక పెద్ద పొరపాటు నుంచి మీరు త్రుట్లు తప్పించుకుంటారు. మే 16 రాత్రి మీరు చూసే కళ, మీరు వినే మాట అన్నీ కూడా దైవ సంకేతాలేనండి. వాటిని తేలిగ్గా తీసుకోకండి. ఆ రోజు మీరు చేసే చిన్న మార్పు రాబోయే నెలలంటి పైన ప్రభావం పడుతుందన్నమాట. ఆ రోజు మీరు కోపం, మొండితనం తగ్గిస్తే విధి మీ వైపు తిరుగుతుంది, లేదంటే కొంత ఆలస్యం తప్పదండి. ముఖ్యంగా ఈ మే 14, 15, 16, 17 మరియు 18వ తేదీల్లో మీరు పలికే మాటలకు బలం పెరుగుతుందండి. మీరు చెప్పే ఒక్క మాట ఎవరో ఒకరి జీవితం పైన బలమైన ప్రభావం చూపుతుంది. మీరు మనసులో బలంగా కోరుకున్నది మాట రూపంలో బయటపడితే అది నిజమయ్యే అవకాశం కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉందన్నమాట. అందుకే ఈ సమయంలో మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంతో మాటలు కూడా త్వరగా ఫలిస్తాయండి. కాబట్టి నోరు జారకండి. సానుకూలంగా మంచిగా మాట్లాడితే మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. మీ నోటి మాటే మీ భవిష్యత్తు దిశను నిర్ణయించే స్థాయికి చేరుకుంది. కుంభరాశి వారు ఈ మే 14 నుంచి 18 తేదీల మధ్య ఎందుకు అంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఆకాశంలో గ్రహాల గమనం చాలా వేగంగా మారుతుందండి. ముఖ్యంగా ఈ 5 రోజుల్లో 3 ప్రధాన మార్పులు జరగబోతున్నాయండి. రవి సంచారం అంటే మే 14, 15 తేదీల్లో సూర్యుడు తన స్థితిని మారుస్తున్నాడు. ఇన్నాళ్లుగా ఇంట్లో ఉన్న అశాంతి తొలగిపోతుందన్నమాట. స్థిరాస్తి లేదంటే భూమికి సంబంధించిన గొడవలు ఒక కొలిక్కి వస్తాయండి. అందుకే నేను చెప్పిన ఆ బి అనే వ్యక్తి బహుశా మీ బంధువు లేదా బిల్డర్ ద్వారా మీకు ఆస్తి విషయంలో ఒక క్లారిటీ అయితే రాబోతుందండి. మే 15 తర్వాత శుక్రుడి అనుగ్రహం వల్ల కుంభరాశి వారికి
వారికి విలాసవంతమైన వస్తువులు కొనే యోగం ఉందండి. మీరు ఇన్నాళ్లుగా వాయిదా వేస్తూ వచ్చిన ఒక ముఖ్యమైన వస్తువు లేదంటే వాహనం ఈ రోజుల్లో మీ చేతికి అందే అవకాశం కూడా ఉందండి. మీ మాటల్లో ఒక రకమైన ఆకర్షణ పెరుగుతుంది. అందుకే మీరు ఏది అడిగినా కూడా అవతలి వారు కాదనలేరండి. ఇక ఈ 5 రోజుల్లో చంద్రుని శని ఉన్న రాశిని దాటి వెళ్తున్నప్పుడు కుంభరాశి వారికి ఒక రకమైన వైరాగ్యం లేదంటే మౌనం కలగవచ్చు. అందుకే మీకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. కానీ ఇది చాలా మంచిదండి. ఎందుకంటే ఈ మౌనంలోనే మీకు ఒక అద్భుతమైన ఆలోచన కూడా వస్తుందన్నమాట. అది మీ భవిష్యత్తును మార్చేస్తుందండి. ఇక వృషభ రాశిలో ఉన్న గురువు మీ రాశిని అనుకూల దృష్టిలో చూస్తుండడం వల్ల మీరు చేసే ఏ ప్రయత్నమైనా కూడా వృధా పోదనమాట. మీకు రావాల్సిన బాకీలు వసూలు అవ్వడానికి లేదంటే ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవటానికి ఈ మే 17, 18 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయండి. ఇక మే 15వ తేదీన మీ జీవితంలో అదృష్ట మార్పు నిజంగా మొదలయ్యే రోజనమాట. ఇక మే 17వ తేదీ మీకు ఒక కొత్త శ్వాస, కొత్త ఆలోచన, కొత్త మార్గాన్ని చూపిస్తుంది. ఆ రోజు ఉదయం మీరు నిద్రలేచినప్పుడు మీ మనసులో ఏదో తెలియని తేలికపాటి భావన కలుగుతుంది. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మనసు మునుపటిలాగా భారంగా అనిపించదు. ఇదే మీ అదృష్ట మార్పు మొదలైందనటానికి మొదటి సంకేతం అనమాట. ఆ రోజు మీరు వినే ఒక వార్త లేదంటే మీరు మాట్లాడే ఒక సంభాషణ మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుందండి. ఇప్పటి వరకు అసాధ్యం అనిపించిన విషయాలు కూడా ఇప్పుడు సాధ్యమే అన్న నమ్మకం కలుగుతుందన్నమాట. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, నివాసం లేదా మీ బంధాల విషయంలో ఈరోజు మీరు భయపడకుండా ఒక్క అడుగు ముందుకు వేస్తే విధి మీకోసం మరో 2 అడుగులు ముందుకు వేస్తుంది. శని భగవానుడు కుంభరాశి నుంచి వెళ్తూ వెళ్తూ మీకు ఒక విచిత్రమైన సహకారాన్ని అందిస్తాడండి. మీరు అడగకుండానే సహాయం అందుతుంది. ఇన్నాళ్లుగా ఉన్న అడ్డంకులు తేలిగ్గా తొలగిపోతాయి. అయితే ఇది శాశ్వతంగా ఉండాలి అంటే మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. మీరు చాలా నిజాయితీగా ఉండాలి. మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టుకుంటే ఈ దైవ శక్తి వెంటనే తగ్గిపోతుందన్నమాట. మే 17న మీరు దేవుణ్ణి గుర్తు చేసుకున్న క్షణం నుంచే మీ జీవితంలో ఒక రక్షణ కవచం ఏర్పడుతుందండి. ఇక మే 18వ తేదీ మీ మాటల ద్వారా అద్భుతం జరిగే రోజు. ఆ రోజు మీ మాటలకు చాలా శక్తి ఉంటుంది. ఇన్నాళ్ల కష్టాలను తట్టుకుని మీకు శనిదేవుడు ఇచ్చే అసలైన సహాయం కూడా ఇదేనండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ పని మీద మీరు నమ్మకం ఉంచుకోవాలి. ఎవరు అడ్డుపడతారని భయపడకండి. మీ పని మీరు నిజాయితీగా చేసుకుంటూ వెళ్తే మిగతా భారాన్ని ఆ విదే చూసుకుంటుందండి. కుంభరాశి వారి జీవితంలో ఎప్పుడు ఒక రహస్యం ఉంటుందండి. అది అందరికీ తెలిసిన నిజం కాకపోవచ్చు, కానీ మీ మనసులో మాత్రం ఒక అనుమానం, ఒక ప్రశ్న ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఆ వ్యక్తి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అని మీ సందేహానికి సమాధానం దొరికే సమయం కూడా వచ్చేసిందండి. మీ కుటుంబంలోని ఒక వ్యక్తి గురించి మీరు ఇన్నాళ్ళుగా పూర్తిగా తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చు. లేదంటే ఒక నిజాన్ని దాచిపెట్టడం వల్ల మీ మధ్య ఎన్నో అపార్థాలు వచ్చి ఉండవచ్చు. ఆ నిజం బయటపడినప్పుడు మొదట మీకు కొంత షాక్ అనిపించవచ్చండి, బాధ కూడా కలగవచ్చు. కానీ చివరకు అదే నిజం మీకు మానసిక ప్రశాంతతను, విముక్తిని ఇస్తుంది. ఈ నిజం బయటపడడం వల్ల మీ ఇంట్లో వాతావరణం మారుతుందండి. ఒత్తిడి కూడా తగ్గుతుంది. మౌనంగా ఉన్న సమస్యలు కూడా ఇక మాట్లాడి పరిష్కరించుకునే స్థాయికి అయితే వస్తాయన్నమాట. కుంభరాశి వారికి ఇది చాలా ముఖ్యమండి. ఎందుకంటే మీరు బాధను లోపలే దాచుకుంటారు. ఇప్పుడు ఆ బరువును దించివేసే సమయం కూడా వచ్చేసిందండి. కుంభరాశి వారు మాటల్లో కంటే మనసులో బాధను ఎక్కువగా దాచుకుంటారండి. ఈ సమయంలో మీరు ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని రావాల్సి వస్తుంది. అయితే ఆ నిర్ణయం మీ కుటుంబ సభ్యులందరికీ నచ్చకపోవచ్చు, కానీ మీ అంతరాత్మకు మాత్రం అది సరైనదని అనిపిస్తుందండి. గుర్తుంచుకోండి, అందరి సంతోషం మీ జీవితాన్ని, మీ ఇష్టాలను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నిజాన్ని ఎంతకాలం దాచినా చివరికి అది మనసుని గాయపరుస్తుంది. అందుకే ఇప్పుడు మీరు ఆ బరువులన్నింటినీ కూడా దించేసుకుంటున్నారండి. ఇక మీ గత జన్మ పుణ్యం ఇప్పుడు ఫలించే సమయం కూడా వచ్చింది. కుంభరాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకత ఉందండి. మీరు చాలాసార్లు మీకు తెలియకుండానే ఎంతో మందికి మంచి పనులు చేస్తారు. ఎవరికైనా సహాయం చేయడం, బాధలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం, నిస్వార్థంగా చేయూత ఇవ్వడం, ఇవన్నీ మీరు ఎక్కడో నేర్చుకున్నవి కాదు. మీ గత జన్మల నుంచి వచ్చిన సంస్కారమేనండి. మే 14 నుంచి 18 తేదీల మధ్య మీరు చేసిన ఆ పుణ్యకార్యాలు ఇప్పుడు ఫలించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ బలం మీకు నేరుగా డబ్బు రూపంలోనూ, పేరు రూపంలోనే రాకపోవచ్చు, కానీ మొదట మీకు రక్షణగా, ఆ తర్వాత ఒక గొప్ప అవకాశంగా, చివరకు మీ జీవితంలో స్థిరత్వంగా మారుతుందన్నమాట. మీరు గమనించే ఉంటారు, ఎన్నోసార్లు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి, తీవ్ర నష్టాల నుంచి త్రుటిలో తప్పించుకునే ఉంటారు. ఇది కేవలం అదృష్టం కాదు, మీ పుణ్యఫలం. ఈ పుణ్యఫలం వల్లనే మీ జీవితంలోనికి ఇప్పుడు వచ్చే వ్యక్తులు కూడా చాలా ప్రత్యేకమైన వారు మీకు భవిష్యత్తులో ఎంతో మేలు చేస్తారండి. ఇప్పుడు మీరు చేసే ప్రతి మంచి పని రెట్టింపుగా మీకు తిరిగి వస్తుంది. అదే సమయంలో చెడు ఆలోచనలకు కూడా వెంటనే ఫలితం ఉంటుంది. అందుకే ఈ దశలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్మిస్తాయండి. దేవుడు సంకేతాలను మీరు ఈ సమయంలో ఖచ్చితంగా గుర్తించాలండి. దేవుడు ఎప్పుడు నేరుగా వచ్చి మాట్లాడాడు, కేవలం సంకేతాల ద్వారానూ హెచ్చరిస్తాడు. కుంభరాశి వారికి ఈ సంకేతాలు ఎక్కువగా అందుతుంటాయండి, కానీ మీరు వాటిని పట్టించుకోవడమే అసలైన సమస్య అన్నమాట. ఒకే విషయం మళ్ళీ మళ్ళీ వినపడడం, ఒకే ఆలోచన
మనసులో పదే పదే రావటం, ఒకే పేరు లేదంటే అక్షరం ఎదురవ్వటం, ఇవన్నీ కూడా దైవ సంకేతాలు అనమాట. ఇవన్నీ యాదృచ్ఛికం అనుకుంటే మీరు ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోతారండి. ఇటీవల మీకు వచ్చే కలలో కూడా చాలా ముఖ్యం. అవి మీ భవిష్యత్తును నేరుగా చూపించకపోయినా మీ మనసులోని భయాలను, ఆశలను బయటపడతాయన్నమాట. ఇక దేవుడు ఇచ్చే మరో సంకేతం ఆలస్యం. ఏదైనా పని ఎంత ప్రయత్నించినా జరగడం లేదు అంటే అది మీకు ఇప్పుడు అవసరం లేదని అర్థం. అలాగే ఏ పని సులభంగా జరిగిపోతుందో అది దేవుడు అనుమతించిన మార్గం అని గుర్తించండి. ఈ సంకేతాలను గౌరవిస్తే మీ జీవితం సులభంగా మారుతుందండి. శత్రువుల ప్రయత్నాలు మీ మీద ఎందుకు ఫలించవు అంటే మీకు దైవ రక్షణ ఉండడమే కారణం. మీపై అసూయతో కొందరు మీ ఎదుగుదలను ఆపాలని వెనుక నుంచి కయుక్తులు పడుతూ ఉన్నారు, అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. కానీ మీరు వారితో నేరుగా పోరాడలేరు. న్యాయాన్ని ఆ దేవుడికే వదిలేశారు. అందుకే ఇప్పుడు మీ శత్రువులు తమ మాటల్లో తామే చిక్కుకుంటారండి. ఈ మే 14 నుంచి 18 తేదీల మధ్య దైవ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నమాట. కాబట్టి శత్రువుల ఆటలు ఇక సాగవు. కుంభరాశి వారు ఇప్పుడు తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ మాటల శక్తి పెరిగే సమయం వచ్చేసిందండి. ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలకు అంతగా విలువ దక్కలేదని మీకు అనిపించి ఉండవచ్చు. మీరు ఇచ్చిన సలహాలను ఎవరూ పట్టించుకోకపోయి ఉండవచ్చు. మీ అభిప్రాయాలను అందరూ తేలిగ్గా తీసుకుని ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుందండి. ఇదే సమయంలో మీ జీవితంలోనికి ఒక వ్యక్తి అడుగు పెట్టగానే ఒక పెద్ద మార్పు మొదలవుతుంది. ఆ వ్యక్తి పెద్దగా హడావిడి చేసే మనిషి కాకపోవచ్చు, కానీ అతని ఉనికి మీ మనసులో ఒక రకమైన స్థిరత్వాన్ని, ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆ వ్యక్తి రావడంతో మీరు ఇప్పటి వరకు మోస్తున్న మానసిక భారాన్ని ఒక్కసారిగా వదిలేయగలుగుతారు. మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడ మారాలి అనేది మీకు అర్థమవుతుందండి. ఆ వ్యక్తి మాటలు తక్కువగా ఉండవచ్చు, కానీ చెప్పిన ప్రతి మాట చాలా లోతుగా ఉంటుంది. అతని ద్వారా మీ జీవితం ఒక కొత్త దిశలోనికి మళ్ళీ సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయండి. చివరగా కుంభరాశి వారు ఈ మే నెలలో కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలండి. అందులో మొదటిది మీ ప్లాన్స్ లేదంటే మీ భవిష్యత్తు ఆలోచనలను అందరికీ చెప్పకండి. మీ ఆలోచనలు ఎంత మౌనంగా ఉంచితే అవి అంత బలంగా మారతాయన్నమాట. ఇక రెండవది భావిద్వేగాలకు లోని ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కొద్దిసేపు ఆగి ప్రశాంతంగా ఆలోచిస్తేనే మీకు సరైన దారి కనిపిస్తుంది. ఈ మార్పులను గమనిస్తూ ముందుకు వెళ్ళండి. విజయం మీదే అవుతుందండి.